హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. నేను శ్రీనికుమార్. ఈరోజు మనం చెప్పుకునేటటువంటి వీడియో యొక్క ప్రాశస్తత ఏంటంటే, మనం ఉన్న వీధిని అనుకూలంగా ఉన్న వీధిలో మన పక్కింటి వారు ఏదైతే పారు కట్టుకున్నారో అదే పారుగా మాత్రమే ఇల్లు కట్టాలి. పారు తప్పి కొంతమంది వారి యొక్క స్థలంలో కట్టేటటువంటి ఇంటిని దిక్కులకు సరిచేసి కట్టిపిస్తున్నారు. అటువంటిదేమీ అవసరం లేదు. మనం ఉన్న వీధిలో ఏదైతే ఆ యొక్క వరుస ఉంటుందో, ఆ వరుసని, ఆ యొక్క ధర్మాన్ని మనం ఫాలో అయితే చాలు అనేటటువంటి ఒక ధర్మాన్ని కొంతమంది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మిత్రులారా. ఇక్కడ మీరు దయచేసి అర్థం చేసుకోవాల్సింది, వాస్తు ధర్మము, వాస్తు బలము ఒక ఇల్లు కలగాలంటే మనం ఫాలో అవ్వాల్సినటువంటి కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. కొన్ని రూల్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఆ రూల్స్ ప్రకారం మనం కట్టుకున్నప్పుడు మాత్రమే మన ఇల్లు చక్కని ఒక ఎనర్జైజ్డ్‌గా ఉంటుందన్నమాట. సంపూర్ణమైనటువంటి శక్తిని భూమి నుంచి తీసుకుంటుంది. అలా కాకుండా ఏమీ లెక్కలు వేయకుండా ఉన్న వీధిని బట్టి కట్టుకుంటానంటే అది దిక్కులకి కొంత వ్యత్యాసంగా, అంటే కొంత పరిమితి అనేది ఉన్నదన్నమాట. ఆ పరిమితికి లోబడి ఆ వ్యత్యాసం 10 డిగ్రీలు గాని, 15 డిగ్రీలు గాని అక్కడ వేసిన వీధుల ప్రకారము ఆ వేరియేషన్ మనకు వచ్చినప్పుడు కొంతవరకు మాత్రమే అది యాక్సెప్టెన్స్‌గా ఉంటుంది. కానీ పరిధి దాటి వెళ్ళినప్పుడు మనము ఈ రకంగా మన పక్కింటి వాళ్ళు, మన సందులోని ఆ వరస ఏదైతే క్రమం ఫాలో అయిందో దాన్ని మనం ఫాలో అవ్వడం వల్ల నష్టం చేకూరేటటువంటి ఒక అవకాశం అనేది ఉంటుంది మిత్రులారా. అందువల్ల ఇక్కడ మా యొక్క ఛాందసవాదాల్ని మేము ఏదైతే వర్షన్‌ని అర్థం చేసుకున్నామో అది రుద్దే ప్రయత్నం చేయట్లేదు మిత్రులారా. నేను ఒక ధర్మం ఏం చెప్పింది, ఆ ధర్మబద్ధంగా గత 4000 సంవత్సరాలుగా ఒక కన్‌స్ట్రక్షన్ యాక్టివిటీ అనేది తీసుకునేటప్పుడు అది ఏ దేశంలో అయినా కావచ్చు, ఏ కల్చర్‌కి సంబంధించిందైనా కావచ్చు. ఒక కన్‌స్ట్రక్షన్ అనేది ఒక బిల్ట్ స్పేస్ మిత్రులారా. అవి భూమి మీద కట్టినప్పుడు మతాలకి, సంస్కృతులకి సంబంధం లేకుండా ఒక 3, 4 వేల సంవత్సరాల వ్యత్యాసాన్ని మనం తీసుకున్నప్పుడు వాళ్ళందరూ ముస్లిమ్స్ కానివ్వండి, క్రిస్టియన్స్ కానివ్వండి, హిందూ ధర్మానికి సంబంధించి కానివ్వండి, బుద్ధిస్ట్ కానివ్వండి, జైన్ కానివ్వండి, వారు నెలకొల్పినటువంటి మాన్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, లేదా ప్రార్థనా స్థలాలు ఏవైతే ఉన్నాయో, దేవాలయాల కాంప్లెక్స్‌లు ఏవైతే ఉన్నాయో, అవి వాళ్ళందరూ యొక్క సంస్కృతులు సంబంధించినటువంటి అందరూ ఒక ధర్మాన్ని ఫాలో అయ్యారండి. అదేంటంటే దిక్కులకు సరిపెట్టి వాళ్ళ యొక్క కన్‌స్ట్రక్షన్‌ని కట్టడం. అంటే వాళ్ళ యొక్క ఇంటి యొక్క గోడపారులు ఏదో ఒక దిక్కుకి అలైన్‌మెంట్ అయి ఉండడం దాని యొక్క ముఖ్య ఉద్దేశ్యం అన్నమాట. ఎందుకు ఆ రకంగా కట్టారు అనేటటువంటి సత్యాన్ని నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. అది ఒక ప్రార్థనా స్థలానికైనా వర్తిస్తుంది. ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి కట్టుకునేటటువంటి ఇంటికైనా వర్తిస్తుంది. ఎందువల్లంటే మిత్రులారా, మనందరము ఒక వాస్తు ప్రకారము ఉంటే ఇల్లు బావుంటుంది అనుకుంటాం గానీ, నిజంగా వాస్తు ప్రకారము కట్టుకుంటే జరిగే ఫినామినా ఏం జరుగుతుంది ఎవ్వరికీ తెలీదు. మన మీద ఇంపాక్ట్ చేసేటటువంటి ఆ యొక్క సబ్‌స్టెన్స్ ఏంటి అనేది గూడా మనకు తెలీదు. అసలు మన మీద పనిచేసేటువంటి సబ్‌స్టాన్స్ మనలో దేనిపైన పనిచేస్తుంది అనేది గూడా మనకు తెలీదు మిత్రులారా. అదే మన భారతీయ సనాతన వాస్తు ధర్మము ఈ యొక్క మూలాలను సృజించింది మిత్రులారా. ఒక 4 గోడలతో ఇల్లు కట్టినప్పుడు ఆ 4 గోడల మధ్యగా ఉన్నటువంటి ఆ యొక్క పల్సేషను బంధించాం మనం
ప్రకృతిలో ఫ్రీగా ఉన్నటువంటి ప్రకృతిని ఏం చేశాము? చక్కగా ఒక 4 గోడలు కట్టుకొని, పైన కప్పేసుకొని, చిన్న డోర్ పెట్టుకొని, మనం ఆ ఇంట్లో ఉండడం మొదలు పెడుతున్నాం. అంతవరకే మనకు తెలుసు. కానీ మనం కొన్ని కొలతలు తీసుకొని, కొన్ని పొడుగు వెడల్పుల లెక్కలు పెట్టుకొని, మన యొక్క స్థలాన్ని బట్టి ప్రకృతిని మన ఇంటి లోపల బంధించాం ఎటు వెళ్ళకుండా. ఆ యొక్క పల్సేషన్ అనేది ఫ్రీజ్ చేయబడుతుంది 4 గోడల మధ్య. ఆ రకంగా ఫ్రీజ్ చేయబడినటువంటి ఆ యొక్క పల్సేషన్ అనేది మన మీద పనిచేస్తుంది. అదొక క్వాలిటీ, అదొక రిథమ్ అనమాట. ఒక వైబ్రెన్సీ, ఒక ఆర్డర్, ఒక నటరాజ నర్తనం అంటాం అనమాట మన పరిభాషలో. అంటే ఆ యొక్క వైబ్రెన్సీ ఆఫ్ ద స్పేస్‌నే ఆ యొక్క వైబ్రెన్సీ‌నే నర్తనం అంటాం అనమాట. డాన్సింగ్ ఆఫ్ నటరాజ. నౌ హూ ఈస్ నటరాజ? దట్ వైబ్రెన్సీ ఇట్‌సెల్ఫ్ ఈస్ ద నటరాజ. ఒక శివం అన్నమాట. ఒక శక్తి అన్నమాట. కానీ మనకవన్నీ తెలీదు పాపం. ఏవో కొన్ని కొలతలతో కట్టుకుంటాము. లోపల ఉండడం మొదలుపెడతాము. ఇక్కడ ఒక వ్యక్తి అనేది తీసుకునేటప్పుడు, ఒక వ్యక్తి యొక్క సోల్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ప్రతి మనిషి బై బర్త్ పుట్టినప్పుడు ఒక రకమైనటువంటి న్యూమరికల్ ఆర్డర్ తీసుకుంటాడు బర్త్ టైమ్‌లో. అప్పుడున్నటువంటి మూన్ సైన్ ప్రకారం మనం తీసుకునేటప్పుడు ప్రతి వ్యక్తి ఒక న్యూమరికల్ ఆర్డర్‌లో తీసుకుంటాడు. ఒక వైబ్రెన్సీ, ఒక క్వాలిటీతో పుడతాడు ప్రతి వ్యక్తి. మగైనా కావచ్చు, ఆడైనా కావచ్చు. ఇక్కడ లింగ భేదం లేదు సోల్‌కి. ఒక్కసారిగా జన్మించినప్పుడు తీసుకున్నటువంటి న్యూమరికల్ ఆర్డర్‌నే మనం ఏమని చెప్పుకుంటాం అంటే, పలానా జన్మ నక్షత్రంలో పుట్టారు, పలానా స్వాతి నక్షత్రంలో పుట్టారు, పలానా అశ్విని నక్షత్రంలో పుట్టారని చెప్పి చెప్పుకుంటారు. కానీ అది వారి యొక్క ఆత్మ యొక్క క్వాలిటీని తెలియజేస్తుంది. వాస్తు ధర్మం ఏం చెప్పిందండి? నీ యొక్క న్యూమరికల్ ఆర్డర్ ఏదైతే ఉన్నదో, ఆ యొక్క న్యూమరికల్ ఆర్డర్‌ని జాగ్రత్తగా ఉ ఉన్నతమైనటువంటి స్థితికి నీకు మానసిక ఆనందాన్ని ఇచ్చేటటువంటి స్థితికి తీసుకెళ్ళేటటువంటి స్పేస్ కట్టుకోమని చెప్పింది. ఇక్కడ 2 ఎంటిటీస్ ఉన్నాయి. అబ్జర్వ్ చేశారా? మన యొక్క సోల్ శరీర వీణ అంటాము. అదాక ఇంటి లోపల వైబ్రెన్సీ అది కూడా ఇంటి యొక్క ఆత్మ. ఈ రెండింటి మధ్య ఒక అవినాభావ సంబంధాన్ని కలగజేయడమే వాస్తు ధర్మము, ఆయాది గణనం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇవన్నీ కలగజేసి ఒక క్వాలిటీని ఇంటి లోపల క్రియేట్ చేయడం వరకు మనకు తెలుసు. కానీ, ఆ క్వాలిటీ ఎంత శక్తివంతంగా ఉండాలి అనేది డిసైడ్ చేసేది మనం కట్టుకునేటటువంటి తీరు. మన హ్యూమన్ నర్వస్ సిస్టమ్‌ని, మన యొక్క సోల్‌ని సస్టైన్ చేయడానికి కావాల్సినంత ఎనర్జీ మాత్రమే మనం తీసుకోవాలి. టూ మచ్ ఎనర్జీ ఇల్లు తీసుకున్నా అది మనం భరాయించలేము. మన యొక్క మానసిక తీరనేది బాగోదన్నమాట. ఇక్కడ దిక్కులకు కట్టుకోవడం అనే లెక్క ఇక్కడొచ్చిందనమాట. అంటే మనం ఆయం కట్టి, లెక్కలు కట్టి, ఒక క్వాలిటీ అనేదాన్ని మనం ఇక్కడ కలగజేస్తున్నాము ఒక ఇంటి లోపల. కానీ ఆ యొక్క క్వాలిటీ యొక్క తీవ్రత ఎంత ఉండాలి అనేది అది మనం ఆకాశంలో ఎక్కడో గాలిలో కట్టట్లేదు గదా! ఇల్లెక్కడ కడుతున్నాము? భూమి మీద కడుతున్నాం మనం. భూమి మీద కట్టినప్పుడు భూశక్తిని ఆ ఇల్లు తీసుకుంటుంది. ఆ యొక్క ఎనర్జీస్‌ని హార్నెస్ చేస్తుందనమాట. ఆ యొక్క ఎనర్జీస్‌ని ఇల్లు ఒక క్రమ పద్ధతిలో తీసుకొని, మంచి శక్తివంతమైనటువంటి ఇంటి యొక్క ఆత్మ పుట్టాలి అక్కడ. సో, ద క్వాలిటీ ఆఫ్ దట్ హౌస్ ఎంత పొటెంట్‌గా ఉండాలి, ఎంత శక్తివంతంగా ఉండాలి అనేది మనకి దేని ద్వారా తెలుస్తుంది మిత్రులారా? ఓరియంటేషన్ ఆఫ్ ద హౌస్ అని చెప్పి చెప్తాము. అంతేగాని ఇప్పుడు ఒక సందులో ఒక 50, 60 ఇల్లులు ఒక పారుగా ఉన్నాయి. అవి ఒక 25, 30 డిగ్రీలు అంటే దిక్కులకి అనుకూలంగా లేవు. విదిక్కులుగా ఉన్నాయి. ఎందువల్ల ఆ యొక్క వీధి వేసిన తీరు వల్ల అక్కడ కట్టేటటువంటి ఇల్లు డైరెక్షన్స్ చూడదండి. విదిక్కులను చూస్తుందనమాట. మరి ధర్మం తెలిసిన మనము మన ఇంటిని విదిక్కులుగా కట్టుకుంటామా? అంటే శక్తిహీనమైనటువంటి ఈ ఇంటి యొక్క ఆర్డర్ అనేది అక్కడ ఉంటుందన్నమాట. శక్తిహీనమైనటువంటి ఇంటిలో మనం ఉండడం వల్ల ఏం జరుగుతుంది మిత్రులారా? మనం గూడా మన యొక్క ఎనర్జీస్ డ్రై అవుతాయన్నమాట. వి విల్ లూజ్ అవర్ ఎనర్జీస్.
ఇల్లు మనకి ఎలా ఉండాలి? మన యొక్క సంకల్పానికి, మన యొక్క సంకల్ప సిద్ధికి అది పెంపొందించాలి. అంటే సో, మిత్రులారా ఇప్పటికైనా అర్థమైందా? ఇప్పుడు ఉన్న వీధిని అనుసరించాలా? లేదా మనం కట్టుకునేటటువంటి బిల్ట్ స్పేసు, స్థలం ఏ రకంగా అయినా ఉండనివ్వండి. దాన్ని కొంత సరిచేసుకొని, మనం దిక్కులకి కట్టుకోవాలి అని చెప్పేదానికి ఒక ఉత్తమమైన తార్కాణం నేనిప్పుడు చూపెట్టబోతున్నాను మిత్రులారా. మన ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో ఒక పెనుగంచిప్రోలులో తిరుపతమ్మ అమ్మవారి దేవాలయం అనేది కట్టారు. ఎందుకు నేను ఆ యొక్క దేవాలయాన్ని ఒక ఉదాహరణగా చెప్తున్నాను అంటే, ఒక 40, 50 సంవత్సరాల క్రితం ఒక సాధారణమైనటువంటి ఒక గ్రామ దేవత స్థాయి నుంచి ఈ రోజున కొన్ని లక్షల మంది ప్రతి సంవత్సరము ఆ యొక్క దేవాలయానికి వచ్చేటటువంటి పరిస్థితి ఏమిటి అని లెక్కేసినప్పుడు 4000 సంవత్సరాల క్రితం నుంచి ఏవైతే మన మాన్యుమెంట్స్ ఒక ధర్మాన్ని ఫాలో అవుతున్నాయో, అదే ధర్మాన్ని గత 25, 30 సంవత్సరాలలో ధర్మం తెలిసినటువంటి స్థపతులకు వదిలిపెట్టడం వల్ల ఆ యొక్క టెంపుల్ కాంప్లెక్స్‌ని దిక్కులకు సరిపెట్టి కట్టారు. దిక్కులకు సరిపెట్టి కట్టడం వలన ఇవాళ చాలా శక్తివంతంగా ఆ యొక్క క్షేత్రం తయారయింది. ఒక శక్తివంతంగా తయారైనటువంటి క్షేత్రము తన చుట్టూ డెవలప్‌మెంట్స్ తెస్తుంది. అమితంగా లక్షలాది మందిని ఆకర్షిస్తుంది. ఈ తార్కాణం మనకి ఒక తిరుమల తిరుపతి దేవస్థానం వల్ల నిరూపితమైంది. ఒక శ్రీశైలం పుణ్యక్షేత్రం వల్ల నిరూపితమైంది. ఒక 'తాజ్‌మహల్' అనేటటువంటి ఒక మహమ్మదీయులు కట్టినటువంటి క్షేత్రం గూడా విపరీతంగా ఆకర్షిస్తుంది. అంటే అందులో ఉన్న దేవరహస్యము దిక్కులకి క కట్టి సరిపెట్టబడింది. అదే రకంగా మీరు యాంకర్ వాట్ కంబోడియాలోని యాంకర్ వాట్ అనేటటువంటి దేవాలయాన్ని మీరు చూసుకున్నా, వాటికన్ సిటీలోని పీటర్ బాసిలికా చర్చ్ కూడా చాలా శక్తివంతంగా ఉంటుంది. పోప్ అక్కడ కూర్చొని చాలా శక్తివంతమైనటువంటి వ్యక్తిగా కనీసము క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి ఒక 70% ఆ యొక్క దేశాలని, ఆ యొక్క ప్రజలని శాసించేటటువంటి శక్తి వారికి ఇచ్చింది ఎవరండి? ఆ యొక్క బిల్డింగ్. బిల్డింగ్ శక్తివంతంగా ఉంటే అందులో ఉన్న వ్యక్తులు కూడా శక్తివంతంగా ఉంటారు. బిల్డింగ్ శక్తివంతంగా ఉంటుంది అంటే, ఒక ప్రకృతి శక్తి మనకి అడిషనల్‌గా లభించినట్టే. మీరు గుర్తుపెట్టుకోండి మిత్రులారా. మన సంకల్ప బలంతో మనం చేసేటటువంటి శక్తి, దానికి ప్రకృతి శక్తి కూడా తోడైనప్పుడు, ఒక మహానందం అనేది కలుగుతుంది ఇక్కడ తెలుసుకోండి. అంటే వాస్తు ఉంటేనే ఆహ్, మనము బాగుంటామా అనేది కాదు ఇక్కడ. మనము మన యొక్క సంకల్పంతో అంటే మన యొక్క శరీరమైన మన యొక్క కాన్షియస్‌నెస్ యొక్క దీంతో మనం ముందుకు వెళతామండి. కానీ దానికి ఒక ప్రకృతి శక్తి యొక్క సహకారం కావాలి. మనందరం అనుకుంటాం దేవుడి యొక్క సహకారం మనకు కావాలి. ఆ భగవంతుడు సహకారం మనకు కావాలి అని మనం దండం పెట్టుకుంటాం. ఇక్కడ భగవంతుడి యొక్క సహకారము ఒక ఇంటి ద్వారా మనం పొందవచ్చు. ఇంటి లోపల ఉన్నటువంటి ఆ యొక్క వైబ్రెన్సీనే భగవంతుడి తత్వము. ఆ యొక్క తత్వంలో మనం ఉండడం ద్వారా మనం ఒక ట్యూన్ అవ్వబడతాం పాజిటివ్‌గా. తద్వారా చాలా మానసిక ఆనందంగా ఉంటాము. తద్వారా మనం ధర్మ, అర్థ, కామ, మోక్ష అన్నిటికి సంబంధించినటువంటి ఒక మంచి నిర్ణయాలు తీసుకుంటాం మిత్రులారా. నేను చెప్పేటటువంటి వీడియోస్‌లో టైము అనేది బౌండ్ అనేది ఉండదు మిత్రులారా. ఎందుకంటే ఒక కాన్సెప్ట్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అనుకునేటప్పుడు దాని మూలాలు, దాని అర్థాలు అన్నీ చెప్పాలి అనుకునేటప్పుడు నిడివి పెరుగుతుంది మిత్రులారా. అందువల్ల దయచేసి అంత ఓపిక ఉన్నవాళ్ళు మాత్రమే చూడండి. కామెంట్స్ పెట్టబాకండి దయచేసి. చూసేవాడు చూడండి. ఎవరో కొంతమంది వెతుక్కునే వాళ్ళకి ధర్మం నేను చెప్పడం అనేది జరుగుతుంది. ఇప్పుడు నేను మీకు అసలు లేటెస్ట్‌గా కట్టినటువంటి మన కన్‌స్ట్రక్షన్స్‌లో కొన్ని విపరీతమైనటువంటి ఆకర్షణకి గురి చేస్తూ లక్షలాది మంది భక్తుల్ని రప్పించుకుంటున్నాయి. కొన్ని చితికిలు పడ్డాయండి.
అది నేను వ్యక్తిగతంగా నేనేం నెగటివిటీని ఆపాదించట్లేదు. టెక్నికల్‌గా అక్కడ ఉన్నటువంటి విషయాలు మాత్రమే నేను సోదాహరణంగా వివరిస్తూ, ఒక ఉదాహరణగా తీసుకోమని చెప్తున్నాను. ఎందుకంటే కాలం అన్నిటికి సమాధానం చెబుతుంది. ఇప్పుడు ఈ యొక్క విషయంలో నేను ఒక గీజాలోని పిరమిడ్స్ 4000 సంవత్సరాల క్రితం కట్టినటువంటి యొక్క పిరమిడ్స్ మీరు చూసినప్పుడు, ఒక ధర్మాన్ని ఫాలో అయ్యారన్నమాట. అంటే ఒక క్యూబికల్ షేప్‌లో, ఒక స్క్వేర్ రూపంలో ఉన్నటువంటి ఈ యొక్క పిరమిడ్స్ మనం చూసుకున్నప్పుడు మిత్రులారా, నేనిక్కడ మీకు అర్థం అవ్వడం గురించి ఒక చిన్న కలర్ కూడా వేయాల్సొస్తుంది. చూడండి. ఏదైతే నేను కలర్ కోడ్ ఇచ్చేసానో, ఇవి దిక్కులకు సరిపెట్టి కట్టబడ్డాయి మిత్రులారా. ఎందుకంటే ఇక్కడ మనకు కనపడుతున్నటువంటి ఈ లైన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ లైన్స్ దిక్కులకు సంబంధించి అనుకునేటప్పుడు అవి 4000 సంవత్సరాల క్రితమే దిక్కులకు సరిపెట్టి ఒక కన్‌స్ట్రక్షన్ కట్టాలి. కట్టేటటువంటి కన్‌స్ట్రక్షన్ యొక్క పొడుగు, వెడల్పులు కూడా ఇష్టం వచ్చినట్టు కాకుండా ఒక పద్ధతిగా ఉండాలి. అంటే కొన్ని ప్రపోర్షన్స్ చెప్పింది. ఆ ప్రపోర్షన్‌లో 1:1 పొడుగు, వెడల్పుల నిష్పత్తి సమానంగా ఉన్నటువంటి పద్ధతిలో ఇక్కడ మనకి తీసుకోవడం అనేది జరిగింది మిత్రులారా. అదే రకంగా మనము యాంకర్ వాట్ అనేటటువంటి ఒక దేవాలయాన్ని మనం తీసుకునేటప్పుడు, విష్ణు దేవాలయము ఇదొక పెద్ద కాంప్లెక్సు. ఇవాళది ఎయిత్ వండర్‌గా పిలువబడుతుందనమాట. యాంకర్ వాట్ అనేది కాంబోడియా నగరంలో ఉన్నది. అది ఈ రోజున ఎయిత్ వండర్‌గా పిలువబడుతుంది మిత్రులారా. ఎందుకు ఇవాళ అది ఎయిత్ వండర్‌గా పిలువబడుతుంది అనేది మనం తీసుకున్నప్పుడు మిత్రులారా, చూడండి. ఈ యొక్క లైన్స్ ఏవైతే మనకి ఇక్కడ కనపడుతున్నాయో, ఈ యొక్క లైన్స్ అనేవి దిక్కులకు సంబంధించినటువంటి లైన్స్ అన్నమాట. ఇక్కడ కంపాస్ చూడండి ఈ యొక్క మూల పైన. ఇక కంపాస్ చూసినప్పుడు ఒక పశ్చిమంగా అలైన్‌మెంట్ చేసినటువంటి అంటే ఏంటి? ఈ యొక్క యాంకర్ వాట్ దేవాలయము యొక్క కాంప్లెక్సు దాని చుట్టూ ఉన్నటువంటి మోట్ ఏదైతే ఉన్నదో మిత్రులారా, అది ఏ రకంగా ఉన్నది? పశ్చిమ దిక్కుకు సరిపెట్టి ఉన్నది. ఇదన్నమాట. ఎందుకు 1100వ శతాబ్దంలో కట్టినటువంటి ఒక విష్ణు దేవాలయము ఇలాగే కట్టవలసి వచ్చింది? దిక్కులకు సరిపెట్టి ఎందుకు కట్టవలసి వచ్చింది? ఒక ప్రత్యేకమైనటువంటి ప్రపోర్షన్స్ తీసుకొని ఎందుకు కట్టవలసి వచ్చింది? అక్కడ దైవత్వం ఎందుకు వచ్చింది? ఎందుకు ఇన్ని లక్షల మంది భక్తులని ప్రతి సంవత్సరము టూరిజాన్ని అక్కడ విపరీతంగా పెంపొందిస్తుంది అనేది మనం చూసుకున్నప్పుడు, ఒక హిందూ ధర్మానికి సంబంధించినటువంటి కన్‌స్ట్రక్షన్‌తో పాటుగా దిక్కులకు సరిపెట్టి కట్టబడింది. ఇది పశ్చిమాన్ని చూస్తూ ఉంటుందన్నమాట. పశ్చిమాన్నే ఎందుకు సింహద్వారం పెట్టారు? పశ్చిమాన్నే ఎందుకు చూస్తుంది ఈ యొక్క దేవాలయం అనుకున్నప్పుడు, మనం ఆయాది గణనం కట్టినప్పుడు, ఆ యొక్క ఆయాది గణనంలో ఈ యొక్క గుడి యొక్క ఫేసింగు పశ్చిమానికి ఉండాలి అనేటటువంటి లెక్క వచ్చింది గాబట్టి, ఇక్కడ అది పెట్టడం జరుగుతుంది. దాన్ని మనం స్థానయోని అనేటటువంటి మాటతో చెప్తామనమాట. ఈ యొక్క ఆయాది కాలిక్యులేషన్స్‌లో వస్తుందనమాట. దీని యొక్క స్థానయోని ఫలానా అని. అదే రకంగా మిత్రులారా, మన ఆగ్రాలో కట్టినటువంటి తాజ్ మహల్ 1600వ శతాబ్దంలో కట్టినటువంటి యొక్క తాజ్ మహల్ ఏదైతే ఉన్నదో, మరి మహమ్మదీయులు కట్టారు గదా! అది ఏదో రకంగా కట్టొచ్చు కదా! ఓరియంటేషను. లేదు. ఈ ధర్మం యొక్క విజ్ఞతని వారు గూడా తెలుసుకున్నారు. వారు గూడా తెలుసుకొని ఏం చేశారు మిత్రులారా? శుద్ధ ప్రాచికి కట్టడం అని చెప్పి చెప్తారనమాట. ఆ యొక్క శుద్ధ ప్రాచికి ఆ యొక్క పూర్తిగా ఆ యొక్క తాజ్‌మహల్ కాంప్లెక్సు, ఆ యొక్క ఓరియంటేషన్ ఎవ్రీథింగ్ అనేది దిక్కులకు సరిపెట్టి తీసుకొని కట్టారు.
ఇదంతా చెప్పాల్సిన ఆవశ్యకత ఏమైనా ఉన్నదా అంటే, మనం కట్టుకునేటటువంటి ఇల్లు కూడా నాయనా ఇలాగ దిక్కులకు సరిపెట్టి కట్టుకోవాలి. చూడండి, ఒక టాప్ వ్యూలోంచి చూసినప్పుడు ఈ యొక్క చార్బాగ్ అంటాము. తాజ్‌మహల్ యొక్క శాస్త్రీయమైనటువంటి పేరు మౌజోలియం అంటారనమాట. యమునా నది ఉత్తరాన ప్రవహిస్తున్నటువంటి చోట ఇదిగోండి ఇదొక సౌత్ గేట్ ద్వారా ఆ యొక్క కాంప్లెక్స్ లోపల మనం వెళ్తాం మిత్రులారా. కానీ ఒక స్పేస్ నుంచి మనం చూసుకున్నప్పుడు మిత్రులారా చూడండి, దిక్కులకు సంబంధించినటువంటి గ్రిడ్ లైన్స్ వలె ఉన్నటువంటి యొక్క లైన్స్ మధ్య ఆ యొక్క కన్‌స్ట్రక్షన్ ఒదిగిపోయింది. ఇదే కాకుండా మిత్రులారా మనకి ఆంధ్రప్రదేశ్‌లో పెనుగంచిప్రోలులో రీసెంట్‌గా ఒక 25, 30 సంవత్సరాల క్రితం డెవలప్ చేసినటువంటి ఒక దేవాలయం ఎంతో లక్షల మందిని అదేం చేస్తుంది మిత్రులారా? పెనుగంచిప్రోలు లక్ష్మీ తిరుపతమ్మ దేవాలయం. ఎందుకు ఈ దేవాలయం గురించి చెప్పుకుంటా అంటే, ఇది ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం కట్టింది కాదు. రీసెంట్‌గా మన కళ్ళ ముందు ఈ 25, 30 సంవత్సరాల్లో డెవలప్ అయింది. ఈ 25, 30 సంవత్సరాలలో డెవలప్ అయినటువంటి గుడికి సంబంధించినటువంటి శాస్త్రీయ విశ్లేషణ నేను చెప్తున్నాను మిత్రులారా. సీ ఇది ఇప్పుడు ఈ టాప్ వ్యూ నుంచి చూసినప్పుడు ఇది ఈ యొక్క టెంపుల్ యొక్క అసలు లెక్క. కానీ మిత్రులారా ఒక 15, 20 సంవత్సరాలు మనం హిస్టరీలోంచి వెనక్కి వెళ్ళినప్పుడు ఒరిజినల్‌గా ఉన్నటువంటి తీరు. చూడండి మిత్రులారా, ఈ యొక్క టెంపుల్ మనం చూసుకునేటప్పుడు దీని యొక్క స్థలం యొక్క ఆకారం చూడండి. చాలా వికృతంగా ఇష్టం వచ్చినట్టు పెరుగు, తరుగుళ్ళు ఇచ్చేసుకుంటూ ఇలాగా ఉన్న దాంట్లో కట్టుకునేటటువంటి బిల్ట్ స్పేస్‌ని దిక్కులకు సరిపెట్టి కట్టారనమాట. సో, అమ్మవారి దేవాలయము దిక్కులకు సరిపెట్టబడి ఉన్నది మిత్రులారా. చూడండి. ఈ యొక్క దేవాలయము తూర్పు దిక్కును నిక్కచ్చిగా చూస్తుందనమాట. చూస్తూ ఒక శక్తి తత్వాన్ని అక్కడ కలగజేశారు. ఆ యొక్క దేవాలయం యొక్క ప్రపోర్షన్స్ అనేవి 1:1.25గా తీసుకొని కట్టారు మిత్రులారా. సో, ఇప్పుడు నేను చూపెడుతున్నటువంటి ఈ యొక్క ఇమేజ్ 2010కి సంబంధించింది మిత్రులారా. ఇవాళ 2014కు సంబంధించి మనం చూసుకునేటప్పుడు ఈ రకంగా ఉండి, ఆ చుట్టుపక్కల విపరీతమైనటువంటి డెవలప్‌మెంట్స్ ఇస్తూ ఎన్నో వందల కుటుంబాలకి ఒక విశేషమైనటువంటి కొంచెం వ్యాపార అవకాశాన్ని కలిగించింది. ఎందుకు? అది ఎన్నో లక్షల మంది భక్తుల్ని అక్కడ అట్రాక్ట్ చేస్తుందనమాట. అంటే శక్తివంతంగా దిక్కులకు సరిపెట్టబడినటువంటి బిల్డింగ్ మాత్రమే అట్రాక్ట్ చేస్తుంది. పోనీ ఇది ఒక్కటే ఈ రకంగా స్థలాకారం ఎలాగా ఉన్నా మరి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి మిత్రులారా. స్థలాకారం ఏ రకంగా ఉన్నా ఈ యొక్క కన్‌స్ట్రక్షన్ అనేది తీసుకొని కట్టినటువంటి తీరులో దీనికి దక్షిణం పక్క స్థలం ఒక రకంగా ఉన్నది. అదే రకంగా దీనికి పశ్చిమం పక్కన స్థలం ఒక రకంగా ఉన్నది. అదే రకంగా ఇక్కడ మీరు చూసినప్పుడు ఈ యొక్క వాయువ్యం పక్క స్థలం విపరీతంగా పెరిగిపోయి ఉన్నది ఇక్కడ. కానీ అయినా మిత్రులారా, వారికి లభించినటువంటి క్షేత్రంలో వారు ఒక పద్ధతి ప్రకారము తిప్పి కట్టుకున్నప్పుడు అది పొరపాటు అయిందా చెప్పండి? ఆ యొక్క దేవాలయ సందర్శనలు మనం ఎందుకు చేస్తున్నాము? దేవాలయ సందర్శనము అక్కడ ఏదో మనకు మంచి జరుగుతుంది, దేవుడు ఉంటాడని చెప్పి వెళ్తున్నాం. అక్కడ ఒక సిస్టమాటిక్‌గా ఒక పల్సేషన్‌ని, ఒక మంచి న్యూమరికల్ ఆర్డర్‌ని, మంచి నటరాజ నర్తనాన్ని మనం అక్కడ పెంపొందించాం కాబట్టి, ఆ పెంపొందించినటువంటి శక్తి తత్వానికే తిరుపతమ్మ అమ్మవారని పేరు పెట్టుకొని మనం చూస్తున్నాము. కానీ వాస్తవంగా అక్కడున్న శక్తి తత్వము దిక్కులకు సరిపెట్టి కట్టడం ద్వారా మాత్రమే వచ్చింది మిత్రులారా. అది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు చూడండి ఊర్లో ఉన్న వీధులు ఏ రకంగా ఉన్నాయి. ఆ! చూడండి. మరి ఊర్లో ఉన్న వీధులను గూడా తిరుపతమ్మ అమ్మవారి దేవాలయం ఫాలో అయిందా? లేదు కదా! అందువల్ల అది ఒక బిల్ట్ స్పేస్ మాత్రమే. దేవాలయమైనా, ఇల్లైనా సరే ఒక రాతితో గాని, ఒక ఇటుకలతో గాని ఇవాళ ఉన్నటువంటి పీసీసీ, ఆర్‌సీసీ స్ట్రక్చర్స్‌తో మనం కడుతున్నామండి. మీకు ఈ యొక్క దేవాలయం అనేది రాతి కన్‌స్ట్రక్షన్ కాదండి.
సుధా వర్క్ అంటారు. సుధా శిల్పాలు అంటారనమాట. సిమెంటు, ఇసక కలబోసి కట్టినటువంటి క్షేత్రం అన్నమాట. అంతా పీసీసీ, ఆర్‌సీసీతో కట్టిందన్నమాట. అయినా అది విపరీతమైన భక్తులను ఆకర్షించట్లేదండి? సో, ఇక్కడ మరి ఆ యొక్క స్థలాలు ఎన్ని రకాలైనటువంటి పెరుగుడుదల, తరుగుదల ఉన్నా సరే, మనం కట్టేటటువంటి కన్‌స్ట్రక్షన్ ఖచ్చితంగా మూలమట్టాలకు పెట్టి ఇక్కడ కట్టడం జరిగింది. ఇది గ్రహించాలి. పాఠకులు గ్రహించాలి. అంతేగాని సమాజంలో ఒక 99 మంది ఇలాగే వెళ్తున్నారు కాబట్టి మనం గూడా అదే ఫాలో అవ్వాలేమో, లేదంటే పక్కింటి వాడు ఏదైనా అనుకుంటారేమో, లేదా సమాజం ఏదైనా అనుకుంటారేమో అని చెప్పి అనుకుంటారు మిత్రులారా. సమాజం ఏదనుకుంటారు, పక్క వ్యక్తులు ఏమనుకుంటారని కాదు మిత్రులారా. మనం కట్టిన ఇంటి యొక్క ఇంపాక్టు ఐదర్ పాజిటివ్ గాని, ఐదర్ నెగెటివ్‌గా గాని మనం తీసుకుంటాము. అది పక్కింటి వాళ్ళతో సంబంధం లేదు. నువ్వు నీ ఇంటి లోపల ఉండే తత్వం ద్వారా ఉద్ధరింపబడతావు. అందువల్ల సమాజం గురించి మానేసేయండి మిత్రులారా. తత్వాన్ని ఆలోచించండి. ఇదే రకంగా ఒక 5, 6 సంవత్సరాల క్రితము మన అమరావతిలో, గుంటూరు జిల్లాలోని అమరావతిలో కృష్ణానది తీరాన కొన్ని ఎకరాలు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇచ్చారయ్యా. కృష్ణాయపాలెం అని చెప్పి ఇచ్చారు. మరి ఆ కృష్ణాయపాలెంలో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనేది కట్టినప్పుడు, అయ్యా! మరి వారు కూడా వారికిచ్చినటువంటి 200 అడుగుల సీడ్ యాక్సెస్ రోడ్డు ఉన్నదయ్యా. మరి ఆ 200 అడుగుల రోడ్డు తీసుకొని, ఆ రోడ్డు ప్రకారమే దిక్కుల ప్రకారము రోడ్డు ప్రకారం కట్టుకోవచ్చు కదయ్యా! నేను చెప్పింది అర్థమైందండి. దిక్కుల ప్రకారం కట్టుకోవచ్చు కదా! చూడండి. ఇది 200 అడుగుల వెడల్పు ఉన్నటువంటి రోడ్డు. పక్కనే కృష్ణా నది తీరం. అటుపక్క మన గొల్లపూడి గ్రామము, ఈ విజయవాడకి సంబంధించినటువంటి ముఖ చిత్రం మొదలవుతుంది. కానీ మిత్రులారా, ఇక్కడ మరి ఆ యొక్క విజ్ఞత తెలిసినటువంటి స్థపతులు ఈ యొక్క రోడ్డు పారునే ఇచ్చినటువంటి ఈ యొక్క స్థలాన్ని ఈ రకంగా కట్టుకోవచ్చుగా. రోడ్డు పారుకి టెంట్లు వేసున్నాయి. ఇదే పారికి కట్టుకోవచ్చు కదా మిత్రులారా! కానీ అలా కట్టలేదు. ధర్మబద్ధంగా ఒక ఇల్లు కట్టాలంటే దిక్కులకు సరిపెట్టి కట్టినప్పుడు మాత్రమే అందులో దేవుడు గూడా కొలువుంటాడు. లేదంటే దిక్కులకు లేని స్పేస్‌లో దేవుడు గూడా ఉండడు. ఆ దైవత్వం గూడా ఉండదు. అది విపరీతంగా మనుషుల్ని ఆకర్షించదు అని చెప్పడానికి యాదాద్రి చేసినటువంటి తప్పుడు పనన్నమాట. అప్పటి పాలకులు ఒక ధర్మం తెలియనటువంటి వ్యక్తుల్ని తీసుకొని, ఆ యొక్క స్థపతులు చెప్పినా వినకుండా, మూల విరాట్ లోపల దిక్కులకి సరిపెట్టి ఉంటాడు చూసుకోండి యాదాద్రి గుడికెళ్ళినప్పుడు. కానీ పైన గుడిని ఆగ్నేయ ప్రాచిగా 17 డిగ్రీలు తిప్పి కట్టారు. ఒక సినిమా సెట్‌లేసుకునేవాడు ఆధ్వర్యంలో జరిగిందంట అది. డిజైన్ ఒక సినిమా సెట్‌లేసుకునేవాడికిచ్చాడు. వాళ్ళు నమ్మేటటువంటి లోకల్ వాస్తు సిద్ధాంతుల తాలూకు ఇంప్రెషన్స్ ఒక మహాదేవాలయానికి ఒక 1000, 1500 కోట్లు ఖర్చు పెట్టిన దానికి కట్టి, మరో తిరుపతిని తెలంగాణలో చేస్తున్నాము అని చెప్పి ఆ యొక్క శిల్పశాస్త్రాలు, ఆగమ శాస్త్రాలు, మన యొక్క వాస్తు స్థాపత్యవాదం చెప్పినటువంటి రూల్‌ని ఫాలో అవ్వలేదు. ఇవాళ ఫలితం చూడండి. నేను ఎప్పుడో కట్టక ముందే, అది ఇనాగరేట్ చేయకముందే చెప్పాను నేను. ఇది భక్తుల్ని ఆకర్షించే శక్తి దీనికి లేదు. ఒక ఆగ్నేయ ప్రాచికి సంబంధించినటువంటి ఒక ఒక కన్‌స్ట్రక్షన్ ఏది తీసుకున్నా, ఒక నెగటివిటీ విపరీతంగా తీసుకుంటుందని చెప్పి స్థపతి చెప్పడం అనేది జరిగింది. సో, ఇవాళ అందరూ ఒక విజ్ఞతతో ఆలోచించండి. ఒక కట్టినటువంటి అన్ని వేల కోట్ల పెట్టి ఖర్చు పెట్టినటువంటి ఒక యాదాద్రి టెంపుల్ ఏదైతే తీసుకున్నామో, ఈ యొక్క యాదాద్రి టెంపుల్ అనేది ఎంతమంది భక్తుల్ని ఆకర్షిస్తుంది అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఏదో ఒక్కసారి వెళ్ళి రావడం తప్పితే, పదే పదే ఒక తిరుమల పుణ్యక్షేత్రమో, ఒక శ్రీశైలం పుణ్యక్షేత్రమో, ఒక కాళహస్తి పుణ్యక్షేత్రమో, ఒక శ్రీరంగమో మనం తీసుకునేటప్పుడు, ఒక తిరువనంతపురం లేదంటే ఒక ఆగ్రాలోని ఒక తాజ్‌మహల్
ఇవన్నీ ఎన్ని లక్షల మంది భక్తుల్ని ప్రతి సంవత్సరం ఆకర్షిస్తున్నాయో, అంత ఆకర్షణ శక్తి ఆ యొక్క టెంపుల్‌కి ఉన్నదా అనేది గణాంకాలే చెప్తాయి మిత్రులారా. ఇక్కడ మనం చూసుకునేటప్పుడు చూడండి. అది ఈ యొక్క బాక్స్ యొక్క దిక్కులకు సంబంధించి లైన్స్ మనం చూసుకున్నప్పుడు మిత్రులారా చూడండి, నేను యెల్లోగా ఇచ్చింది ఉత్తరం దిక్కు చూస్తుంది. అదే రకంగా ఈ యొక్క లైన్ యెల్లోది నేను చూపెట్టింది మిత్రులారా తూర్పు దిక్కును చూపెడుతుంది. సో, ఈ యొక్క టెంపుల్ లోపలికెళ్ళడానికి వేసినటువంటి పాత్ అనేది దిక్కులకు సంబంధించి అలైన్‌మెంట్ చేసి, ఆ తూర్పు దిక్కు నుంచి లోపలికి సింహద్వారము పెట్టి, ఈ యొక్క టెంపుల్‌ని ఈ రకంగా చేశారు మిత్రులారా. మరి ఇక్కడ ఈ యొక్క టెంపుల్ రోడ్డును ఫాలో అవ్వట్లేదు కదా! పక్కన ఊరంతా ఫాలో అవుతున్నప్పుడు ఇది ఎందుకు ఫాలో అవ్వలేదు? ఎందుకంటే ఆ క్షేత్రాన్ని శక్తివంతంగా అవ్వాలి అంటే రోడ్డును కాదు ఫాలో అవ్వాల్సింది. దిక్కుల్ని ఫాలో అవ్వాలి. సో, చూడండి మిత్రులారా, ఈ రకంగా ఈ యొక్క తిరుమల తిరుపతి టెంపుల్‌ని ఎగ్జిక్యూట్ చేసినటువంటి శిల్పులు గాని, ఆ యొక్క స్థపతులు గాని, వీరి మీద ఏ రకమైనటువంటి ఇంప్రెషన్స్ లేవండి. ధర్మబద్ధంగా ఇక్కడ కట్టారనమాట. అది ఒక ఇల్లైనా, గుడైనా సరే ధర్మబద్ధంగా దిక్కులకు సరిపెట్టి కట్టాలి. కాకపోతే మనుష్యాలయాలు, మనుష్యులు నివసించే చోట కొంత ఈశప్రాచిక తీసుకోండి నాయన. ఎందుకంటే శుద్ధ ప్రాచికి కట్టేటటువంటి ఇల్లు చాలా శక్తివంతంగా ఉంటుంది. అంత శక్తిని మనం తట్టుకోలేకపోవచ్చు నాయన. అటువంటి శక్తి తట్టుకోవాలంటే అదొక పబ్లిక్ స్పేస్ అయ్యుండాలి. ఒక 5, 6 నివసించే గృహాలకి కొంత శక్తి తగ్గాలి నాయన అని చెప్పి బిల్ట్ స్పేస్‌ని కొంత ఈశాన్యానికి అలా కొంచెం తిప్పమని చెప్పి శాస్త్రం చెప్పిందన్నమాట. కానీ మన దౌర్భాగ్యం ఈశాన్యాల్ని పెంచడం మొదలుపెట్టాం. ఈశాన్యం 90 ఉంటూనే ఇంటి యొక్క ఈశాన్యం ఇల్లు మొత్తం బేరింగ్ ఈశాన్యం పక్కగా తిప్పాలి మిత్రులారా. ఇది తిప్పడం అంటే. ఇదే రకంగా ఒక యాదాద్రి దేవాలయం యొక్క ప్రస్తావన వచ్చింది కాబట్టి అది ఒక్కసారి నేను చూపెడతాను మిత్రులు. అది తలుచుకుంటేనే బాధగా ఉంటుంది. అన్ని వేల కోట్లు పెట్టి కట్టినటువంటి ఆ యొక్క కన్‌స్ట్రక్షన్ ఏదైతే ఉన్నదో, ఆ యొక్క కన్‌స్ట్రక్షన్ అనేది మనం తీసుకునేటప్పుడు ఒక్కసారి ఆ యొక్క కన్‌స్ట్రక్షన్ అనేది మనం తీసుకున్నప్పుడు మిత్రులారా, ఒక ధర్మాన్ని ఫాలో అవ్వాలి. అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి, అంత జనరంజకమైనటువంటి శిల్ప ఆకృతులతో, ఒక మంచి ప్రపోర్షన్స్ తీసుకొని కట్టినటువంటి ఈ యొక్క దేవాలయం చూసినప్పుడు మిత్రులారా చూడండి. దాన్ని చూస్తే బాధేస్తుందనమాట. ఈ యొక్క టెంపుల్, ఈ యొక్క ప్రాంగణం మనం చూసుకునేటప్పుడు మిత్రులారా చాలా రకాలైనటువంటి తెలివితేటలు ప్రదర్శించారు. ఈశాన్యం నుంచి నడకలు, దేవాలయం లోపలికి, ఈశాన్యం లోపలికి దిగడము, సెంట్రల్‌గా నడిచేటటువంటి తీరు. ఒక దేవాలయం కాంప్లెక్స్ కట్టినప్పుడు సెంట్రల్‌గా నడిచేటటువంటి నడక అనేది ఉంటుంది. అవి లేవు. ఒక దేవాలయంలోకి దేవుడికి అభిముఖంగా మనం లోపలికెళ్తామండి. అంటే ఒక తిరుపతి తీసుకోండి. గోపురం నుంచి లోపలికి వెళ్ళినప్పుడు దేవుడిని చూస్తూ మనం వెళ్తాం. దేవుడు మన చూస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ విషయం ఏంటో చెప్పమంటారా? మనము దేవుడి ఎనక పక్క నుంచి దిగుతాం కిందకి. దిగి లోపలికెళ్ళి దేవుడిని మనం ఇచ్చేస్తాం. అంటే చాలా పెచ్చ, చాలా రకాలైనటువంటి అసమ్మతమైనటువంటి విషయాలు ఇక్కడ పొలిటికల్‌గా గానివ్వండి, స్థపతులను వారి పనులు వారు చేసుకొని నీనటువంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడింది. ఈ యొక్క కన్‌స్ట్రక్షన్ ఇవాళ చూసుకున్నప్పుడు మిత్రులారా మీరు అబ్జర్వ్ చేయండి. ఇవి దిక్కులకు సంబంధించినటువంటి లైన్స్ మనం తీసుకునేటప్పుడు ఇది మిత్రులారా. ఇది ఖచ్చితమైనటువంటి తూర్పు దిక్కు. కానీ ఆ యొక్క ఓరియంటేషన్ చూసారా? గుడి మొత్తం కాంప్లెక్స్ అనేది తిరిగిపోయి ఉన్నది. ఎందుకు ఆ రకంగా శ్రద్ధ పెట్టలేదు? వారికి అవకాశం ఉన్నది. యాదాద్రిలో వారికి దిక్కులకు సరిపెట్టి కట్టేటటువంటి అవకాశం వారికి ఉన్నదండి. కానీ వారు ఆ రకమైనటువంటి పరిస్థితి చేయలేదు మిత్రులారా. దగ్గర దగ్గర 15, 16 డిగ్రీలు అది గూడా
ఆగ్నేయానికి తిరిగిపోయి ఉందన్నమాట. ఈ పాపం మన తరతరాలు గుర్తుంచుకోదగ్గది. తెలంగాణలో అప్పటి ఉన్నటువంటి పొలిటికల్ పార్టీసు వాళ్ళ యొక్క ఆహ్, కాంటెంపరరీ నాలెడ్జ్ అనేది ఒక దేవాలయం మీద ప్రదర్శించారు. ఒక దేవాలయ విధిని అక్కడ స్థపతుల్ని వాళ్ళు చేయనివ్వలేదు. అందువల్ల మనం ఇంటి ద్వారా అందరూ ఆనందంగా ఉండాలంటే, ఇల్లు ఒక కంపాటబుల్ యొక్క ఎనర్జీ ఉండాలి. ఆ యొక్క ఎనర్జీ కూడా ఒక శక్తివంతంగా ఉండాలి. అంటే ఒక హ్యూమన్ బీయింగ్స్ గాని, మనము గాని ఈరోజు మన యొక్క కార్యకలాపాలు చేసుకోవాలనుకుంటే, మనకి కావాల్సినంత కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ శరీరానికి ఏ రకంగా కావాలో, ఇంటికి కూడా ఆ రకమైనటువంటి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అది గూడా భూమి నుంచి తీసుకుంటుంది మిత్రులారా. అందువల్ల క్షాత్రం చాలా ఇంపార్టెంటు. ఆ యొక్క ఓరియంటేషన్ అంటామనమాట. అంటే దిక్కులకు సరిపెట్టి కట్టే పద్ధతినే ఓరియంటేషన్ అంటాము. ఆ ఓరియంటేషను మనం ఫాలో అవ్వకుండా మిగతా 99 సూత్రాలు మనం అప్లై చేసినా ఉపయోగం ఉండదు అని చెప్పి స్థపతి చెప్పారు. కానీ కొంత రిలాక్సేషన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది మిత్రులారా. కొంత అంటే ఎంతంటే ఇన్ని డిగ్రీల వరకు ఉంటే అది తీసుకుంటుంది ఆ యొక్క శక్తి తత్వాన్ని, ఆ యొక్క న్యూట్రిషన్స్‌ని, ఆ యొక్క కార్బోహైడ్రేట్స్‌ని అంతవరకు మనము అనుసరించవచ్చు. అన్ని డిగ్రీల వరకు వీధులు తిరిగి ఉంటే అనుసరించవచ్చు. అంతేగాని ఒక 30 డిగ్రీలు, ఒక 45 డిగ్రీలు విదిక్కులుగా రోడ్లున్నప్పుడు మేము రోడ్లనే ఫాలో అవ్వండి అంటే, ఆ ఇల్లనేది క్షేత్రము శక్తిహీనం అవుతుంది కట్టిన తర్వాత. అది వారి యొక్క అంతర్గతమైన శక్తి తత్వాన్ని అది ఎలివేట్ చేసే శక్తి కోల్పోతుంది. తద్వారా తన యొక్క సంకల్ప శక్తితోనే వారు ముందుకు వెళ్ళాల్సొస్తుంది మిత్రులారా. ప్రకృతి శక్తి కావాలి అనుకునేటప్పుడు ధర్మబద్ధంగా దిక్కులకు సరిపెట్టి కట్టుకోవాలి. నాకు ప్రకృతి శక్తి అవసరం లేదంటే, నీ శక్తితో నువ్వు ముందుకు వెళ్ళాలి మిత్రులారా. ఇంత సుదీర్ఘమైనటువంటి వీడియో గూడా చెప్పడానికి కారణం ఏంటంటే, ఇంత సుదీర్ఘంగా నాలెడ్జ్ చెప్తేనే అర్థమవుతుందేమో. కొన్ని వందల మందే చూడొచ్చు. కానీ ఆ కొన్ని వందల మందికి ఒక కనువిప్పు కలుగుతుంది. ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తూ, మీ శ్రీని కుమార్ సెలవు తీసుకుంటున్నా.